మహాగణుడు మహోన్నతుడువైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీ రక్తములో కడుగబడి రక్షించబడిన విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును చెప్పుచున్న దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేయుచు, సేవకుల యొక్క మాటకు లోబడకుండా, సేవకులను గౌరవించకుండా, సేవకుని మీద తిరుగుబాటు చేయుచు వారిని బాధ పెట్టుచున్న విశ్వాసుల నిమిత్తము నేను ప్రార్థన చేయుచు ఉన్నాను. అలాంటి భయంకరమైన మనస్సును, చేదైన వేరును వారి జీవితాలలో నుండి తొలగించి, సరియైన మారు మనస్సు మీరు వారికి అనుగ్రహించి, సేవకుని కుటుంబాన్ని, సేవకుని ప్రేమించే మనస్సు, సేవకుని గౌరవించే మనస్సు విశ్వాసులకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచు ఉన్నాను. నీ వాక్యములో వ్రాయబడినట్లు పరిశుద్ధ గ్రంథములో కొంతమంది సేవకులపైన, యాజకులపైన తిరుగుబాటు చేసి ఎంత భయంకరమైన శాపాన్ని, నీ యొక్క ఉగ్రతను పొందుకున్నారో మేము చదువుతూ ఉన్నాము. అలాంటి శాపమునకు, ఉగ్రతకు రక్షించబడిన విశ్వాసులు గురి కాకుండా ఒక మంచి మారు మనస్సు, మంచి మనసు వారికి దయచేసి రక్షణలోను, వాక్యములోను, విశ్వాసములోను, ఆత్మీయ జీవితంలోను స్థిరపరిచి నీ నామమునకు మహిమ, ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.